కంఫర్ట్ ఫుడ్ లిస్ట్లో ఎప్పుడూ టాప్లో ఉండే రెసిపీ ఈ పెసరపప్పు టమాటో. వేడి వేడి అన్నంలో ఈ పెసరపప్పు టమాటో కొంచెం నెయ్యి అలాగే ఒక ఫ్రైతో నంజుకొని తింటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ ఈజీ అయినా అందరికీ తెలిసిన, అటు మరీ గట్టిగా కాకుండా ఇటు మరీ పల్చగా కాకుండా మంచి క్రీమీగా పర్ఫెక్ట్ టెక్స్చర్తో మరియు చక్కటి రుచితో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు ఒక కుక్కర్లో ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు అలాగే 2 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసి ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి 3 విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చేసుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత పప్పులోకి కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. అంతా కలిసేదాకా బాగా కలిపి, మరీ గట్టిగా ఉంది కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. పప్పు కొంచెం లైట్గా గరిటెతోనే మెదుపుకోవచ్చు. పప్పు అటు మరీ గట్టిగా కాకుండా ఇటు మరీ పలచగా కాకుండా చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని తాలింపుకి సిద్ధం చేసుకోవాలి. తాలింపుకి ఒక చిన్న కడాయిలో 1 స్పూన్ నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు అలాగే జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ, చిటికెడు మెంతు పొడి కూడా వేశాక ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత తాలింపుని పప్పులోకి వేసి బాగా కలపాలి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన పెసరపప్పు టమాటో రెడీ. చూసారుగా, ఈజీగా అలాగే క్రీమీగా, చూస్తుంటేనే నోరూరిపోయే పెసరపప్పు టమాటో ఎలా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.